माइंड ब्लोइंग गाइस, माइंड ब्लोइंग। आप कहाँ से हो? कलकत्ता से। और आपके गुरु का नाम? वारिस अली। वारिस अली। उसको बुला सकते हैं? हाँ हाँ, श्योर श्योर। यार आप आ जाइए। इसे क्या बोलते हैं इस परफॉर्मेंस इस को? परफॉर्म को राइविस से नाम दिया। राई यानी रॉयल, यानी सॉलिड, बेंस यानी बाम्बू। Oh, solid bamboo. Solid bamboo. Yeah. That was super performance by you people. Thank you. Seriously, that was awesome. चलो So, ठीक है। my beautiful little celebrity. हाँ। లక్ష కావాలా? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. देखिए रेडी. రండి మీరిద్దరు రండి, మీరిద్దరు సపోర్ట్ చేయండి. సో ఛాలెంజ్ టేక్ చేయడానికి గౌరవ్ రెడీగా ఉన్నాడు కాబట్టి గౌరవ్, నరేష్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉత్తి నువ్వు నీ బాడీ వెయిట్ దీని మీద బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. అరే నువ్వు చేస్తావరా? ఓకే గౌరవ్ రెడీ? అది చలో 1 2 3 స్టార్ట్. దాని నుంచో రెడీ. నువ్వు ముందు నుంచి పట్టుకో, నేను ఇక్కడి నుంచి పట్టుకుంటా. రెడీ ఓకే చలో. ఓకే అయ్యో అరే వెళ్తున్నావురా? ఫస్ట్ భీముని మోయడం, వీడు 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 మోస్ట్ ఇంపార్టెంట్. దారా కాసేపు ఆడుకుంటారు ఇట్లా. నేను బాడీ మసాజ్ జరుగుతుందా? సరే ఇప్పుడు మనం ఎలాగో ఛాలెంజ్ చేయలేదు కాబట్టి మీరు చేసిన ఓడిపోయారు. ఓకే, సో దట్ వాజ్ సూపర్ బ్యూటిఫుల్. आप जीत लिए 50,000 rupees. 50,000 Congratulations, Davishu. నేను ఇప్పుడు సాంగ్ పెడతాను, దానిలో మీరు డాన్స్ చేయాలి. సార్ ఓకే, అందరు కలిసి ఈజీ. సాంగ్ ప్లీజ్. Until then, take care. Bye bye. See you. And remember us because we are దేనికైనా ready. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.